ఇతర భాషల నుంచి చాలా మంది ముద్దుగుమ్మలు మన దగ్గరకు వచ్చి స్టార్స్ గా మారుతున్నారు. తెలుగు అమ్మాయిలకు మంచి అవకాశాలు వస్తున్నా కూడా ఇతర భాషల హీరోయిన్స్ మన దగ్గర స్టార్డమ్ సొంతం చేసుకుంటున్నారు. కన్నడ నుంచి వచ్చిన రష్మిక మందన్న తెలుగు సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. అలాగే హిందీ నుంచి వచ్చిన మృణాల్ మన దగ్గర టాప్ హీరోయిన్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది పేర్లు లిస్టులో ఉంటాయి. అయితే ఇతర భాషల నుంచి వచ్చిన అందరూ హీరోయిన్స్ సక్సెస్ అవ్వరు. కొంతమంది బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ అందుకుని కనుమరుగైన వాళ్ళు ఉన్నారు. తిరిగి మన ఇండస్ట్రీకి చెక్కేస్తూ ఉంటారు. అలానే ఓ అమ్మడు తెలుగులో 2 సినిమాలు చేసింది. ఆ 2 పెద్దగా ప్రేక్షకుల్ని మెప్పించలేదు. కానీ ఇప్పుడు బంపర్ ఆఫర్ కొట్టేసింది. తెలుగులో డిజాస్టర్, బాలీవుడ్లోనూ పెద్దగా హిట్స్ లేవు. అయినా కూడా ఇప్పుడు ఓ బడా హీరో పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు ఆ అమ్మడికి. ఇంతకు ఆమె ఎవరూ కాదు, బాలీవుడ్ పొడుగు కాళ్ళ సుందరి కృతి సనన్. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు హిందీలో సెటిలైన ఈ భామ ముందుగా తెలుగులోనే నటించింది. మహేష్ బాబు, సుకుమార్ కాంబోలో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత నాగ చైతన్యతో కలిసి దోచేయ్ అనే మూవీ చేసింది. ఈ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యి అక్కడే వరుస సినిమాలో నటిస్తోంది. మొన్న మధ్య ప్రభాస్తో కలిసి ఆదిపురుష్ అనే సినిమా చేసింది. రామాయణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా డబుల్ డిజాస్టర్ అయింది. అయితే లేటెస్ట్గా ఈ అమ్మడికి సుకుమార్ మళ్లీ ఛాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కృతి సనన్ హీరోయిన్గా నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. గతంలో సుకుమార్ తెరకెక్కించిన వన్ నేనొక్కడినే సినిమాలో కృతి హీరోయిన్గా చేసింది. ఇప్పుడు మరోసారి ఆమెకు సుక్కు ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తోంది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. Subscribe Sakshi TV YouTube channel.